ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములు ఇలా తెలియజేశారు. అర్జున, ఈ యజ్ఞ దాన తప కర్మను కూడా ఆసక్తిని ఫలములను విడిచే చేయవలని నా యొక్క ఉత్తమ అభిప్రాయము. ఈరోజు చెప్పుకోబోయేటువంటి శ్లోకాల్లో సాత్విక, రాజసిక, తామసిక త్యాగములు మూడింటిని చెప్పదలించి మొట్టమొదట తామస త్యాగముల గురించి చెప్తున్నారు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్తామనః పరికీర్తితః. నియతస్య వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మణః కర్మము యొక్క సన్యాసః తు పరిత్యాగమైతే నా ఉపపద్యతే ఉత్తము కాదు. మోహాత్ అజ్ఞానం వలన తస్య అట్టి కర్మం యొక్క పరిత్యాగ విడిచిపెట్టుట తామసమ్మకు త్యాగమని పరికీర్తిత చెప్పబడుతున్నది. వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మం యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టునేని అది తామస త్యాగమని చెప్పబడుతున్నది. శాస్త్రవిహితమైనటువంటి కర్మను ఎవరు కూడా త్యజించరాదు. శాస్త్రమునందు విధింపబడు కర్మలని కూడా జీవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక సంబంధికి దోహము కలిగైనవి అవటం వలన వాటిని ఎవరు త్యజించరాదు. అటు త్యజించుట అవివేకమేగును. ఓం శ్రీ సాయిరామ్.